హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కొచ్చుడి విశ్వాసం. ఇది కేరళ జానపద కథ. 200 సంవత్సరాలకు పూర్వము కేరళ ప్రాంతంలోని కాయాంకుళం అనే గ్రామంలో కొచ్చుడు అనేవాడు పుట్టాడు. అందువల్ల అందరూ వాడిని కాయాంకుళం కొచ్చుడు అనే పిలిచేవారు. కాయాంకుళం ఒకప్పుడు తిరువాన్కూరు సంస్థానానికి చెందినది. కొచ్చుడు పరమ దయాళువు. దయాగుణంలో వాడికి సాటి రాగల వాళ్ళు కాయాంకుళంలోనే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేరని చెప్పుకునేవాళ్ళు. కొచ్చుడి తల్లిదండ్రులు నిరుపేదలు. కొచ్చుడు మసీదుకు వెళ్ళటము, 5 సార్లు నమాజు చేయటం ఒక్కరోజు కూడా తప్పేవాడు కాదు. ఒక్కొక్కసారి మసీదు నుంచి సంకేత శబ్దం కోసం ఎదురు చూడకుండా అతడు ఎక్కడున్నా సరే మోకాళ్ళ మీదకి వంగి నేల మీద తువ్వాలు పరిచి పడమర కేసి తిరిగి దాని మీద కూర్చొని ప్రార్థనలు చేసేవాడు. బహుశా చిన్నప్పటి నుంచి కటిక దరిద్రాన్ని అనుభవించటం వలనో ఏమో గాని అతనికి లోబులన్నా, వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళన్నా, ధనికులన్నా అంతగా గిట్టేది కాదు. అయితే ఒక ధనిక వ్యాపారి తన స్నేహితుడి కోరిక ప్రకారము కొచ్చుడికి తన దుకాణంలో ఉద్యోగం ఇచ్చాడు. కొచ్చుడు దుకాణంలో శ్రద్ధగా పనిచేసి యజమానికి విశ్వాసపాత్రుడు అయ్యాడు. సరుకులు కొనటానికి వచ్చే వారి పట్ల ఎలా గౌరవంగా నడుచుకోవాలో, వ్యాపారంలో నిజాయితీగా ఎలా ఉండాలో యజమాని అతనుకు నేర్పాడు. ప్రతిరోజు తెల్లవారగానే కొచ్చుడు యజమాని ఇంటి నుంచి తాళం చెవులు తీసుకుని వెళ్ళి దుకాణం తెరిచి యజమాని రాక కోసం ఎదురు చూసేవాడు. సాయంకాలము యజమాని ఇంటికి వెళ్ళాక కొచ్చుడు దుకాణాన్ని శుభ్రంగా ఊడ్చి తలుపులు మూసి తాళం వేసి తాళం చెవులు తీసుకొని వెళ్ళి యజమానికి అప్పగించేవాడు. అప్పుడు యజమాని భార్య ఇచ్చే అన్నాన్ని ఇంటికి తీసుకొని పోయి తన తల్లి కింద పెట్టి తాను కొంత తిని నిద్రపోయేవాడు. ఒకరోజు సాయంకాలము కొచ్చుడు తన యజమానికి తాళం చెవులు అప్పగించి ఇంటికి బయలుదేరుతూ ఉన్న సమయంలో ఒక పెద్ద మనిషి హడావుడిగా వచ్చి, "అప్పుడే కొట్టు కట్టేశారా?" అని అడిగాడు ఆత్రంగా. "అవును, ఏమైనా కావాలా?" అని అడిగాడు యజమాని. "అవును, నాకిప్పుడు బెల్లం కావాలి. రేపే మా చిన్నవాడి పుట్టినరోజు. వేకువజామున గుళ్ళో నైవేద్యం కోసం ఏర్పాటు చేయాలి. నేనిప్పుడు ఇంటికి వెళితే పాయసం చేయటానికి, పూజారికి ఇవ్వటానికి కొద్దిగా కూడా బెల్లం లేదని నా భార్య చెప్పింది. ఈ సమయంలో మరెక్కడా బెల్లం దొరకదు. మీరే సాయం చేయాలి" అన్నాడు పెద్ద మనిషి ప్రాధేయపడుతున్నట్లుగా. "అలాగా, చెబుతానుండండి" అంటూ కొట్టి యజమాని కొచ్చుడి కోసం చూశాడు. వాడు అప్పటికే వాకిలి దాటి వెళుతున్నాడు. "కొచ్చుడు, ఒరే కొచ్చుడు, ఇలారా. ఈయన మన కొట్లో సరుకులు కొనే పెద్ద మనిషి. ఈయన నీ వెంట పెట్టుకొని తీసుకెళ్ళు. ఇప్పుడే బెల్లం కావాలట, ఇచ్చిరా" అన్నాడు యజమాని. "అలాగే బాబు" అని కొచ్చుడు వచ్చిన వ్యక్తి కేసి తిరిగి, "రండి బాబయ్య, నా వెంట రండి" అంటూ ముందుకు దారి తీశాడు. ఇద్దరూ వేగంగా నడిచి కొంతసేపటికి కొట్టును సమీపించారు. కొట్టు తలుపుకి వేలాడుతున్న తాళాన్ని చూడగానే కొచ్చుడికి తాను తాళం చెవులు తీసుకురాలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. యజమాని భార్య చేతికి తాళం చెవి అందించి ఆమె ఇచ్చిన అన్నం మూట తీసుకున్నాడు. యజమాని ఈ పనిని పురమాయించగానే అన్నం మూటని తర్వాత వచ్చి తీసుకుందామని ఇంటి అరుగు మీద పెట్టాడే తప్ప తాళం చెవిని అడిగి తీసుకోలేదు. "క్షమించండి బాబయ్య, తాళం చెవులు తీసుకురావటం మర్చిపోయాను" అన్నాడు బాధ, అపరాధ భావం నిండిన కంఠస్వరంతో. "తాళం చెవులు లేకుండా కొట్టునెలా తిరుద్దామనుకున్నావు? నువ్వొక మందమతివి, నాకు తెలుసు" అంటూ పెద్ద మనిషి మండిపడి, "నాకిప్పుడు బెల్లం కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు" అన్నాడు. "బాబయ్య, నీకిప్పుడు బెల్లం ఇవ్వకపోతే నేను చిక్కుల్లో పడతాను. యజమాని నన్ను బెల్లం పాకంలో మరిగించగలడు. కొంచెం శాంతించండి, ఏదైనా మార్గం ఆలోచిస్తాను" అంటూ కొచ్చుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. కొట్టును పరిశీలనగా చూశాడు. ఉన్నట్టుండి వాడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కుని మెరిసింది. ఇటీవల తాను వ్యాయామశాలలో నేర్చుకున్న విన్యాసము సమయానికి గుర్తుకు వచ్చింది. వరుసగా ఉన్న కొట్లలో ఎత్తు కాస్త తక్కువగా ఉన్న పెంకుల కప్పు మీదకి ఒక్క గెంతుతో ఎగబ్రాకాడు. మెల్లగా తమ కొట్టు వెనక భాగానికి చేరుకొని క్రిందకు దూకాడు. కొట్టు వెనకవైపు తలుపును అటు ఇటు కదిపి తెరిచేశాడు. లోపలికి వెళ్ళి 2 ముద్దల బెల్లాన్ని మూటగట్టుకుని వచ్చి వచ్చిన దారుగుండానే వెలుపలికి వచ్చేశాడు. బెల్లం కోసం వచ్చిన పెద్ద మనిషి పరమానందం చెందాడు. బెల్లం మూటను అందుకుంటూ, "నీవింత సమర్థుడువని తెలీదు.
సరే, మీ యజమానికి నా కృతజ్ఞతలు చెప్పు అంటూ డబ్బిచ్చి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. తన యజమాని చెప్పిన పని పూర్తి చేసినందుకు కొచ్చుడు మనసులో చాలా మురిసిపోయాడు. తన యజమాని కూడా సంతోషించి మెచ్చుకుంటాడనుకున్నాడు. వాడి ఇల్లు చేరేసరికి యజమాని అసహనంగా ఎదురు చూస్తున్నాడు. వాడిని చూడగానే, తాళం చెవి తీసుకోకుండానే వెళ్ళిపోయావా మందమతి వెధవా, ఎక్కడా పెద్ద మనిషి అని కోపంగా అడిగాడు. బెల్లం తీసుకొని వెళ్ళిపోయాడు అంటూ నవ్వటానికి ప్రయత్నిస్తూ, నేను ఆయనకి 2 ముద్దల బెల్లం ఇచ్చాను, దానికి తగ్గ డబ్బు కూడా ఇచ్చేశాడు, ఇవిగో డబ్బులు అంటూ నాణేలను యజమాని చేతికి ఇచ్చాడు. యజమాని శాంతించలేదు. తాళం చెవు లేకుండా కొట్టుని ఎలా తెరిచావు అని అడిగాడు. కొట్టుని తెరవలేదు బాబు అంటూ కొచ్చుడు తన చేసిన పనిని పూసగుచ్చినట్లు వివరించాడు. నీది చాలా చురుకైన బుర్ర, సరే ఇంటికి వెళ్ళు అన్నాడు యజమాని. కొచ్చుడు అరుగు మీద ఉన్న అన్నం మూటని తీసుకుని ఇంటి దారిని పట్టాడు. మరునాడు ఉదయము కొచ్చుడు తాళం చెవుల కోసము యజమాని ఇంటికి వెళితే యజమాని లేడు. ఆ సరికే కొట్టు దగ్గరికి వెళ్ళినట్లు తెలిసింది. ఉరుకులతో పరుగులతో కొట్టుకు చేరుకున్నాడు. యజమాని కోపంగా కనిపించాడు. కొచ్చుడు, రాత్రి జరిగిన విషయం గురించి బాగా ఆలోచించాను. రాత్రి చేసిన పనే నీకు అవసరమైతే మునుముందు మరెప్పుడైనా చేయవని ఎలా అనుకోను? నీ మీద నమ్మకం నశించింది. నిన్ను పని నుంచి ఇప్పుడే తీసేస్తున్నాను. మరెక్కడైనా పని చూసుకో, ఇదిగో నీకు చేరవలసిన కూలీ డబ్బులు అంటూ డబ్బిచ్చాడు. కొచ్చుడు అవాక్కైపోయాడు. యజమాని చెప్పిన పనిని తానెంతో విశ్వాసంతో చేసినప్పటికీ తెల్లవారేసరికల్లా ఆయన మనసు మార్చుకున్నాడు. క్షమాపణ చెప్పుకోవాలని కూడా వాడికి అనిపించలేదు. యజమాని ఇచ్చిన డబ్బును పుచ్చుకొని ఒక్క మాటైనా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన వాడికి ధనికుల పట్ల ఉన్న నిరసన భావాన్ని మరింతగా పెంచింది. మరొక కథ పేరు నవ్వు అందం. రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. సిరిపురంలో శ్రీధవుడు అనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కూర్చొని తిన్న తరతరాలు తరగని ఆస్తి ఉన్న నిత్యం వదిలిపెట్టకుండా వేధించే సమస్య ఒకటి ఉన్నది. ఆయన చూపులకు పరమ వికారంగా ఉంటాడు. తన రూపము అందంగా మారాలని వైద్యులు చెప్పిన రకరకాల మూలికలు మింగాడు. ముఖానికి ఏవేవో పసర్లు పూసుకున్నాడు. ఎందరో దేవుళ్లకు పూజలు చేశాడు. ఏమాత్రమూ ప్రయోజనం కలగలేదు. ఒక బైరాగి శ్రీధవుడి తీరని సమస్య గురించి విని, నాయనా, ఈ రూపం నీకు దేవుడిచ్చినది, దీన్ని మార్చాలనుకోకు. దైవకృప వల్ల నీ వద్ద తరగని నిధి ఉన్నది, దాన్ని ఉపయోగించి ఇతరులకు మేలు కలుగజేసే మంచి పనులు చెయ్యి. అప్పుడు అందరికీ నీ రూపం తప్పకుండా అందంగా కనిపిస్తుంది అన్నాడు. తన డబ్బును తనకే తప్ప ఇతరుల కోసం ఖర్చు చేయటము శ్రీధవుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకని ఆయన బైరాగిని మరేదైనా ఉపాయం చెప్పమని కోరాడు. బైరాగి కాసేపు ఆలోచించి, హరిపురంలో ఉన్న మాధవుడు నీకంటే వికారంగా కనిపిస్తాడు. కొన్నాళ్ళు అతడి వెంట ఉంటే నీ రూపం నీకే అందంగా కనబడుతుంది. ఎంత పెద్ద గీత అయినా ఇంకాస్త పెద్ద గీత పక్కన చిన్నదే కదా అన్నాడు. ఈ సలహా శ్రీధవుడికి నచ్చింది. ఆయన కొంత డబ్బు తీసుకుని హరిపురం వెళ్ళి మాధవుడిని కలుసుకున్నాడు. మాధవుడు నిజంగానే పరమ వికారంగా ఉన్నాడు. అతన్ని చూడగానే శ్రీధవుడికి పరమానందం కలిగింది. వెంటనే తనతో సిరిపురం వచ్చేయమని మాధవుణ్ణి కోరాడు. మాధవుడు పేదవాడు. అతడికి పూట గడవటం కష్టంగా ఉన్నది. రెక్కాడితే గాని డొక్కాడని అతడికి శ్రీధవుడు రోజు ఊరికే కూర్చోబెట్టి తిండి పెట్టి పోషిస్తానన్నాడు. అయినా అతడు రాననేసరికి శ్రీధవుడు ఆశ్చర్యపడి కారణం అడిగాడు. ఈ ఊళ్ళో అందరికీ నేనంటే ఎంతో ఇష్టం. ఇక్కడ నేనెంతో సంతోషంగా ఉన్నాను. అందువలన ఈ ఊరు వదిలిపెట్టి రాను అన్నాడు మాధవుడు. డబ్బున్న తనకు లేని సంతోషము మాధవుడికి ఎలా వచ్చిందా అని శ్రీధవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. అదీకాక డబ్బు లేని మాధవుణ్ణి ఊరంతా అభిమానిస్తుందన్న విషయం కూడా ఆయన ఏమాత్రమూ నమ్మలేదు. అందువల్ల మాధవుణ్ణి గురించి ఊళ్ళో నలుగురిని అడిగి చూశాడు. మాధవుడు పరోపకారి అని కొందరన్నారు, మంచివాడని కొందరన్నారు, మహాభక్తుడన్నారు మరికొందరు, నిస్వార్థపరుడని కూడా అన్నారు. కానీ కురూపి అని ఒక్కరు కూడా అనలేదు. ఉండబట్టలేక శ్రీధవుడే ఆ ప్రసక్తిదేగా ఒక ఆయన, ఏమో వాడిని చూడగానే వాడి మంచి బుద్ధులే గుర్తుకు వస్తాయి, రూపం గురించి ఎవరూ ఆలోచించడం లేదు అనేశాడు. ఆ మాట నిజమే.
ఆ ఊళ్ళోనే పాలమ్ముకొని జీవించే సుగుణ అనే అందాల భరిణ ఏరి కోరి మాధవుణ్ణి పెళ్లి చేసుకుంటానన్నది. శ్రీధవుడు వెళ్ళి సుగుణను కలుసుకొని ఆమె అందం చూసి మూర్ఛపోయాడు. ఆ పిల్ల ఆయన ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించి, ఏమైంది నీకు అని అడిగింది. నువ్వు గొప్ప అందగత్తెవు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నుంచి నువ్వు పాలమ్ముకోనక్కర్లేదు. నా దగ్గర తరగని సంపద ఉన్నది. నువ్వు మహారాణిలా జీవించవచ్చు అన్నాడు శ్రీధవుడు. నేను మాధవుణ్ణి ఇష్టపడ్డాను, వాడితోనే నా పెళ్ళి అన్నది సుగుణ. మాధవుడు నాకంటే అందగాడి కాదు, నాలాగా డబ్బున్నవాడు అసలే కాదు. నన్ను కాదని వాడంటే ఇష్టపడతావేంటి అన్నాడు శ్రీధవుడు కోపంగా. ఏమో, వాడెప్పుడూ నవ్వుతూ ఉంటాడు. వాడి నవ్వు నాకు చాలా ఇష్టం. నవ్వినప్పుడు వాడు ఎంతో అందంగా ఉంటాడు అన్నది సుగుణ. శ్రీధవుడు తాను నవ్వాలనుకున్నాడు, నవ్వు రాలేదు. ఆయన మాధవుడిని వెతుక్కుంటూ వెళ్ళి తనకు నవ్వటం నేర్పమన్నాడు. దానికి మాధవుడు, నీ గురించి తక్కువగాను ఇతరుల గురించి ఎక్కువగాను ఆలోచించటం అలవరుచుకో. మనం మన గురించి ఆలోచించుకుంటే ఏదో కొద్ది క్షణాల పాటు సంతోషపడతాం. అలా కాక ఇతరుల మంచికి సంతోషపడితే అన్ని వేళలా ఆనందమే అన్నాడు. ఇతరుల గురించి ఆలోచించటము తన వల్ల కాదన్నాడు శ్రీధవుడు. అయితే ఈ ఊరి చివరనున్న మామిడి తోటలోని నిత్యానంద స్వామి దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు నవ్వు వచ్చే హాస్య కథలు చాలా చెబుతాడు. అవి గుర్తు చేసుకుంటే చాలు, పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వస్తుంది అని చెప్పాడు మాధవుడు. శ్రీధవుడు నిత్యానంద స్వామిని దర్శించి ఆయన చెప్పిన హాస్య కథలు విన్నాడు. అప్పుడు నిజంగానే ఆయనకు పొట్ట చెక్కలయ్యేంత నవ్వొచ్చింది. ఆయన చూస్తూ నిత్యానంద స్వామి కథలు చెప్పడం ఆపి చాలాసేపు నవ్వాడు. మీ కథలకు మీకే నవ్వు రావటం విచిత్రంగా ఉంది స్వామి అన్నాడు శ్రీధవుడు ఆశ్చర్యపోయి. నిత్యానంద స్వామి నవ్వటం ఆపి, నేను నా కథలకు నవ్వటం లేదు. నీ పొట్ట కదిలిపోతున్నది, కానీ నీ ముఖంలో నవ్వు లేదు. అది చూసి నేను నవ్వాపుకోలేకపోయాను అన్నాడు. అయ్యో, నేను నవ్వాను స్వామి. అలా నవ్వినప్పుడే నా పొట్ట కదిలింది అన్నాడు శ్రీధవుడు అసంతృప్తిగా. అలాగా, అయితే నవ్వినా నీ ముఖంలో తేడా లేదు. నీ మనసులోని స్వార్థభావాలే వికారంగా వెలువడుతున్నాయి. అందుకే నీ నవ్వు తెలియటం లేదు. ఏం చేయగలం మరి అన్నాడు నిత్యానంద స్వామి సాలోచనగా. శ్రీధవుడికి అప్పటికి విషయం పూర్తిగా అర్థమైంది. ఆయన సిరిపురం తిరిగి వెళ్ళి ఊళ్ళో 10 మందికి మేలు కలిగే పనులు చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయనను తను కురూపినన్న వాస్తవం ఏమాత్రమూ బాధించలేదు. మరొక కథ పేరు మానవ సేవయే మాధవ సేవ. రచించిన వారు జొన్నలగడ్డ మార్కండేయులు గారు. రాజవరం అనే గ్రామంలో లింగరాజు అనే వైద్యుడుండేవాడు. మాణిక్యము ఆయన భార్య. పిల్లలు లేరు. లింగరాజు మూలికా వైద్యంలో దిట్ట. ఎటువంటి గుప్త రోగాలనైనా పసిగట్టి సరైన మందుతో నయం చేయగలడని పేరుపడ్డాడు. వాళ్ళిచ్చింది సంతోషంగా తీసుకునేవాడు. ఈ విధంగా ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ కొంత సొమ్ము కూడా వెనకేసుకున్నాడు. పిల్లలు లేనందుకు మాత్రము మాణిక్యము తెగ బాధపడిపోయేది. ఆమె మొక్కని దేవుడు లేడు, చెయ్యని వ్రతమూ లేదు. ఒకనాడు ఆమె లింగరాజుతో, మీ వైద్యశాస్త్రము నా విషయంలో మాత్రము ఎందుకు కొరగాకుండా పోయింది? అసలు నాకు పిల్లలు పుట్టే యోగం ఉన్నదో లేదో తెలుసుకోవాలని ఉన్నది. అంతర్వేది క్షేత్రానికి వెళదాము. ఆ స్వామిని సేవించి ఒక రాత్రి అక్కడున్న సంతాన మండపంలో నిద్ర చేద్దాము. ఆ స్వామి మనకు కలలో పండ్లు పుష్పాలు చూపిస్తే పిల్లలు పుడతారని చెప్పుకుంటున్నారు అన్నది. అందుకు లింగరాజు కొద్దిసేపు ఆలోచించి, అంతర్వేది స్వామి లక్ష్మీ నరసింహుడు. మన పూర్వజన్మ సుకృతం ఎలా ఉన్నప్పటికీ సంతాన ప్రాప్తి కలిగినా కలగకపోయినా దైవ దర్శనము సర్వ పాపహారం కాబట్టి మనం తప్పకుండా అంతర్వేది వెళదాము అన్నాడు. లింగరాజు వెళదామని మాటైతే అన్నాడు, కానీ అంతర్వేది క్షేత్ర దూరాన్ని లెక్కగట్టి బెంగపడ్డాడు. అక్కడికి చేరాలంటే కొంత దూరం నేల మీద, ఆ తర్వాత నదిలో పడవ మీద వెళ్ళాలి. ఇందుకు గాను దారి ఖర్చులకు సొమ్ము భారీగా అవసరమవుతుంది. తాను వైద్య వృత్తిలో ఇంతకాలంగా వెనకేసిన సొమ్ము పూర్తిగా ఖర్చయిపోతుంది. ఈ విషయము లింగరాజు భార్య మాణిక్యానికి చెప్పి, ఆలోచించి చూడు, ఏం చేద్దామంటావు అని అడిగాడు. మాణిక్యము కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, ఒక పని చేద్దామండి. మనము ఈ అంతర్వేది ప్రయాణానికి ముందు సత్యనారాయణ వ్రతం చేసుకుందాం. గ్రామంలో అందరినీ పిలుద్దాం. స్వామి అనుగ్రహిస్తే
మన చేత వైద్యం చేయించుకున్న వారు కానుకగా ఎంతో కొంత చదివించకపోరు. స్వకార్యం కోసము స్వామివారి పేరును ఉపయోగించుకోవడం తప్పే అయినా ఇది లోకంలో జరుగుతున్న ఆచారమే తప్ప మనం కొత్తగా ప్రారంభించింది కాదు అన్నది. భార్య చెప్పిన ప్రకారమే లింగరాజు సత్యనారాయణ వ్రత కారణాన్ని చెప్పి గ్రామంలో అందర్నీ ఆహ్వానించాడు. ధనాశ లేని వైద్యుడిగా పేరు పొందిన లింగరాజు మీద గ్రామస్తులు తమ అభిమానాన్ని బాగానే చూపించారు. కానుకలు ధనరూపేణా వచ్చిన సొమ్ము తన దగ్గరున్న సొమ్ము కలిపితే 2 పేద కుటుంబాలకి మంచి పూరిళ్లు కట్టించి ఇవ్వవచ్చు అని లింగరాజు నవ్వుకొని భార్యతో, వైద్యుడిగా నా ప్రతిభను గుర్తించారో లేక అంతా ఆ స్వామి దయో అయోమయంగా ఉన్నది అన్నది. మాణిక్యమేమీ మాట్లాడలేదు. 2-3 రోజులుగా అడపాదడపా కురుస్తున్న చిన్నవాన ఆ రాత్రి పెద్ద ముసురుగా తయారయ్యి కుంభవృష్టిగా కురిసింది. అది తెల్లవారిన తర్వాత కూడా ఆగక 3 రోజుల పాటు విడవకుండా కురిసి గ్రామాన్ని జలమయం చేసింది. 4వ రోజున సూర్యదర్శనమైంది. లింగరాజు మాణిక్యము బయటికి వచ్చి చూస్తే చుట్టుపక్కలంతా బీభత్సంగా ఉన్నది. కూలీ పని చేసుకుని బతికే గురవయ్య, వాడి భార్య, 6 ఏళ్ల కొడుకు, 3 ఏళ్ల కూతురు ఎదురుగా ఉన్న పెద్ద వేప చెట్టు క్రింద తడిసి ముద్దై కనిపించారు. 3 రోజులుగా కురిసిన వానదెబ్బకు వాడి గుడిసె కూలిపోయింది. లింగరాజు గురవయ్య పరిస్థితి చూసి చలించిపోయాడు. ఆయన గురవయ్యని, వాడి కుటుంబాన్ని ఇంట్లోకి రమ్మని పిలిచి అందరికీ కట్టుకోవటానికి పొడి బట్టలు ఇచ్చాడు. మాణిక్యము అప్పటికప్పుడు ఆదరాబాదరా వండి వాళ్ళందరికీ అన్నం పెట్టింది. 3 రోజుల పాటు ఆ కుటుంబము వానకు తడుస్తూ చెట్టు క్రింద కాలం గడిపారని విని ఆమె తల్లడిల్లిపోయింది. కూలిన గుడిసె తిరిగి కట్టుకోవటము గురవయ్యకు సాధ్యం కాని పని. మాణిక్యము భర్తను ఒక పక్కకు పిలిచి, గురవయ్య పిల్లల స్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. పిల్లల కోసమని నేను అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాలనుకున్నాను. దీనస్థితిలో ఉన్న ఈ పిల్లల్ని ఆదుకోలేని నేను పిల్లల కోసం మొక్కడం చూస్తుంటే నవ్వొస్తున్నది. పిల్లలు పుడతారో లేదో తెలియని క్షేత్రానికి నమ్మకంతో వెళ్ళి మన సొమ్ము వృధాగా ఖర్చు చేసే కంటే అందుకయ్యే ఖర్చుతో గురవయ్యకు చిన్న ఇల్లు కట్టించి ఇవ్వండి అన్నది. భార్య మాటలకు లింగరాజు కూడా చాలా ఆనందపడ్డాడు. ఆయన దగ్గరుండి వారం తిరగకుండా గురవయ్యకు చక్కని పూరిల్లు కట్టించాడు. గృహప్రవేశం చేస్తూ గురవయ్య దంపతులు లింగరాజు దంపతులకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పారు. గురవయ్య తన కొత్త ఇంట ప్రవేశించిన రాత్రి మాణిక్యానికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు ఆమెకు పూలు పండ్లు ఇచ్చి సాటి మానవుడికి కష్టకాలంలో సహాయపడటం అనేది ఎంతో మార్గ ప్రయాస కూర్చి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించినంత పుణ్యం ఇస్తుంది. మానవ సేవయే మాధవ సేవ, అందుకే ఈ పూలు పండ్లు ఇస్తున్నాను అన్నాడు. తన కల గురించి మెలకువ వచ్చాక భర్తకు చెప్పింది మాణిక్యం. 1 ఏడాదిలోపునే లింగరాజుకు సంతోషం కలిగిస్తూ మాణిక్యము ఒక మగపిల్లవాణ్ణి కనది. మరొక కథ పేరు జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు. రచించిన వారు ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. శివానంద స్వామి అనే పండితుడు తన గురుకులంలో శిష్యులకు శాస్త్ర విద్యలతో పాటు లౌకిక జ్ఞానం కూడా అలవడేలా విద్యాబోధన చేస్తూ ఉండేవాడు. ఎన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినా జీవిత గమనంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని ప్రశాంత జీవనం సాగించాలంటే అందుకు లౌకిక జ్ఞానం ముఖ్య అవసరమని ఆయన దృఢ విశ్వాసం. ఒకనాటి సూర్యోదయం వేళ అరణ్యంలో వైద్యానికి ఉపకరించే మూలికలు సేకరించడానికి ఆయన 3 శిష్యులతో బయలుదేరాడు. వాళ్లల్లో 2 ఆ మధ్యనే గురుకులంలో చేరిన విద్యార్థులు. శివానంద స్వామి వెనుకగా నడుస్తున్న శిష్యుల్లో కొత్తగా చేరిన శిష్యుడొకడు ఆయనని, స్వామి, వారం రోజుల క్రితం నేను అడిగినప్పుడు జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడి మధ్య ఉండే భేదాన్ని తర్వాత చెబుతామన్నారు అన్నాడు. దానికి శివానంద స్వామి జవాబు ఇవ్వలేదు. కానీ చాలా కాలంగా గురుకులంలో ఉంటున్న శిష్యుడు ఆ ప్రశ్నించిన వాణ్ణి కోపడుతున్నట్లుగా చిన్న గొంతుతో, గురువుగారికి ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదనుకుంటున్నావా, ఇక ఊరుకో అన్నాడు. అందుకు కొత్తగా చేరిన శిష్యుల్లోని 2వ వాడు, గురువుగారు మనకు అనేక విషయాల గురించి వివరంగా బోధిస్తుంటారు. ఆ కారణంగా అప్పుడప్పుడు మనము వెలువరించే సంశయాలకు ఆయన సంశయ నివృత్తి చేయటం మర్చిపోయి ఉండవచ్చు కదా అన్నాడు. అసలు సంగతి ఏంటంటే శివానంద స్వామి అతి ముఖ్యమైన కొన్ని జీవిత సమస్యలను
తన శిష్యులకు సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష ఉదాహరణల ద్వారానే విపులంగా తెలియజెబుతూ ఉంటారు. గురు శిష్యులు అరణ్యంలో అక్కడ ఇక్కడ వెతికి కొన్ని వనమూలికలు సేకరించేసరికి మధ్యాహ్న సమయమైంది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని గురుకులానికి బయలుదేరదామనుకుని చెట్టు నీడలో కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి దాపులనున్న ఒక చెట్టు దగ్గరికి 3 బాటసారులు వచ్చారు. వాళ్ళ భుజాల నుంచి బరువైన పెద్ద పెద్ద సంచులు వేలాడుతూ ఉన్నాయి. 3 నడివయసు వాళ్ళు. వాళ్ళ సంచుల్ని నేల మీద పెట్టి చుట్టూ ఒకసారి కలిగి చూశారు. వాళ్లలో ఒకడు పక్కనే ఉన్న ఒక చెట్టు క్రింద పెద్ద పుట్టని చూసి భయపడుతున్న వాడిలా ముఖం పెట్టి, చూసావా ఆ చెట్టు కింద పుట్టని? అది పాముల పుట్ట. మనం అలా కాస్త కునుకుబట్టి కళ్ళు మూసామో ఏదో ఒక పాము వచ్చి కాటేసి తీరుతుంది. మనం నిద్రమాని కాపలా కూర్చోగలమా అన్నాడు. దానికి మరొక బాటసారి, మనం 3 ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. అంతగా పామంటూ వస్తే సునాయాసంగా చంపేయవచ్చు అన్నాడు సంచిలో నుంచి దుప్పటి తీసి క్రింద పరుస్తూ. అందుకు మొదటి బాటసారి, ఓహో ఎన్నైనా చెప్పండి, నేనిక్కడ పడుకోను. ముందుకు పోయి కాస్త మంచి చోటు చూసుకుంటాను అన్నాడు అక్కడి నుంచి కదలబోతూ. అప్పటి వరకు మౌనంగా ఉన్న 3వ బాటసారి, తొందరపడకు. అరణ్యంలో ఎక్కడా మంచి చోటు ప్రమాదం లేనిది అన్నదే ఉండదు. ఉన్నంతలో తక్కువ ప్రమాదం అనుకున్న చోటు చూసి విశ్రమించాలి అన్నాడు. పాములు కరవటం తక్కువ ప్రమాదం అంటావా అన్నాడు మొదటి బాటసారి హేళనగా. నేననేది అది కాదు, ఆ పుట్ట పాములు పుట్ట కాదని నా ఉద్దేశం అన్నాడు 3వ బాటసారి. బహుబాగా చెప్పావు. కంటికి అలా పాములు పుట్ట కనబడుతూ ఉంటే కాదంటావేమిటి? ఈ అద్వైతం ఎప్పుడు నేర్చావు అన్నాడు కసురుతూ మొదటి బాటసారి. ఆ మాటలకు 3వ బాటసారి చిన్నగా నవ్వి, శాంతం శాంతం, నేను చెప్పేది విను. ప్రతి పుట్టలోనూ పాములుండటం అనేది అనుభవ జ్ఞానం. అది తప్పకుండా చీమల పుట్ట అయి ఉంటుంది అన్నాడు. ఈ జవాబుకి 2వ బాటసారి ఆశ్చర్యపోతూ, ఏంటేంటి, అది పాముల పుట్ట కాదని ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు. అయితే వినండి, ఆ పుట్ట ఉన్న చెట్టుపైన ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. అవి కూడా మనలాగే ముందు రక్షణ చూసుకుంటాయి. ప్రకృతిలో ప్రతి ప్రాణికి ప్రాణభయం ఉంటుంది కదా. అది నిజంగానే పాముల పుట్ట అయితే ఆ చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టి పిల్లల్ని పొదగవు అంటూ 3వ బాటసారి సంచిలోంచి దుప్పటి తీసి నేల మీద పరిచి పడుకున్నాడు. ఈ జరిగిన సంభాషణ అంతా శివానంద స్వామితో పాటు 3 శిష్యులు విన్నారు. ఆయన తన కొత్త శిష్యుడితో, నీకు ఆ 3 బాటసారుల్లో ఎవడు జ్ఞాని, అజ్ఞాని, మూర్ఖుడు అన్న విషయం అర్థమైందనుకుంటాను అన్నాడు. అర్థం కాలేదు స్వామి అన్నాడు వినయంగా శిష్యుడు. తర్వాత ఆయన మిగతా 2 శిష్యుల కేసు తిరిగి, ఆ సంగతి మీకైనా అర్థమైందా అని అడిగాడు. వాళ్ళు అర్థం కాలేదని తలలూపారు. అప్పుడు శివానంద స్వామి వాళ్ళకి ఇలా వివరించి చెప్పాడు. పాములొస్తే చంపవచ్చు, ఇంతమందిమి లేమా అన్నవాడు మూర్ఖుడు. నిద్రలో ఉన్నప్పుడు పాము కాటు వేస్తే ఎంతమంది ఉన్నా నిష్ప్రయోజనం. ఇంకాస్త ముందుకు పోయి మంచి చోటు చూసి పడుకుంటానన్నవాడు అజ్ఞాని. అసలు ప్రమాదం ఉన్నదో లేదో, ఒకవేళ ఉంటే ఆ ప్రమాదం ఏపాటిదో అని తర్కించలేనివాడు. ఇక జ్ఞాని ఎవరో మీరు గ్రహించే ఉండి ఉంటారు. ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూ మేలు కీడులను వితర్కరించి ప్రమాద పరిస్థితులను అధిగమించేవాడు జ్ఞాని. మీరు కూడా ఆ జ్ఞానిలాగా మీ శాస్త్రజ్ఞానానికి లౌకిక వ్యవహార జ్ఞానాలను మేళవించగలిగితే జీవితము ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖప్రదంగా సాగిపోతుంది అన్నాడు. మరొక చిన్న కథ పేరు స్వర్గప్రాప్తి. ఒక మనిషి భార్యాపిల్లలతో లౌకిక జీవితం పూర్తిగా అనుభవించి ఉత్తమ లోకాలు సంపాదించుకోవాలన్న కోరిక పుట్టి తపస్సు చేయసాగాడు. మరొక మనిషి ప్రపంచం మీద విరక్తి పుట్టి అడవి చేరుకున్నాడు. అక్కడ మొదటివాడు అతడికి కనిపించాడు. ఆ తపస్సు చేసుకునేవాడికి సేవ చేసి అతడితో పాటు తాను కూడా స్వర్గం సంపాదించుకోవచ్చుననుకొని రెండవవాడు మొదటివాడితో, స్వామి, మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అన్నాడు. నాకు ఎవరి సేవ అక్కర్లేదు, నన్ను పలకరించకు అని మొదటి తపస్వి కళ్ళు మూసుకున్నాడు. ఈ మహాతపస్వికి తపోభంగం కలగకుండా చూడటమే గొప్ప పుణ్యం అనుకుంటూ రెండోవాడు కొద్ది దూరంలో తాను కూడా తపస్సు చేయడానికి కూర్చున్నాడు. అలా తపస్సు చేసుకుంటూనే రెండోవాడు మొదటివాడి తపస్సుకు ఏ పశువులు పక్షులు భంగం కలిగించకుండా చూస్తూ సమీపంలోకి వచ్చిన వాటిని దూరంగా తరిమేవాడు.
మొదటి తపస్వి రెండోవాడి గొడవే పట్టించుకోకుండా తను గాఢ తపస్సులో మునిగి ఉండిపోయేవాడు. ఇలా ఉండగా బట్టలు ఉతికేవాడు ఒకడు ఇద్దరు మనుషులు తపస్సు చేసుకునే ప్రాంతంలో మంచి సరస్సు ఉండటం చూసి అక్కడ బట్టలు ఉతకసాగాడు. వాడు బట్టలు తపతపా ఉతుకుతూ ఉంటే తపస్సులిద్దరికీ భంగం కలిగింది. మొదటివాడు కళ్ళు తెరిచి బట్టలు ఉతికేవాడిని చూసి కొంచెం చీకాకు పడ్డాడు. వాణ్ణి దూరంగా వెళ్ళి బట్టలు ఉతుక్కోమని చెబుదామా అని అతడు అనుకుని కూడా అలా చేయరాదని తీర్మానించుకొని యథాప్రకారము కళ్ళు మూసుకొని తిరిగి తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. కానీ రెండో తపస్వి పట్టరాని కోపంతో లేచిపోయి వాణ్ణి, ఒరే నీకు బుద్ధి ఉందా? నీ ఉతుకుడితో తపోభంగం చేస్తావా? వెంటనే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అని గట్టిగా కసిరాడు. పోవయ్యా, నీ తపస్సుతో నాకేం పని? నీ తపస్సు నా కుటుంబం పొట్ట నింపుతుందా అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పి వాడు తన పని సాగించాడు. రెండో తపస్వి ప్రతిరోజు వాడితో ఘర్షణ పడుతూ వచ్చాడు. వాడు మాత్రము రేవు వదిలిపోలేదు. కొంతకాలానికి ఆ బట్టలు ఉతికేవాడు చచ్చిపోయాడు. రెండో తపస్వి కూడా చచ్చిపోయాడు. మరి కొంతకాలానికి మొదటి తపస్వి దేహం చాలించి స్వర్గానికి పోతూ ఉండగా రెండో తపస్వి నరకంలో బాధలు పడుతూ అతన్ని చూసి, అయ్యా, నన్ను కూడా మీతో పాటు స్వర్గానికి తీసుకుపోండి, నేను మీకు ఎంతో సేవ చేసిన వాణ్ణి కానా అన్నాడు. తర్వాత మొదటి తపస్వి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ అతనికి స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న బట్టలు ఉతికేవాడు కనిపించాడు. అది చూసి అతను తన వెంట ఉన్న దేవదూతతో, నాతో పాటు తపస్సు చేసినవాడు నరకంలో ఉండటమేమిటి? మాకు రోజు తప్పకుండా తపోభంగం కలిగించిన ఈ బట్టలు ఉతికేవాడు స్వర్గంలో ఉండటమేమిటి? ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు. దానికి దేవదూత, ఈ బట్టలు ఉతికేవాడు నీ తపస్సు శీఘ్రంగా ఫలించటానికి తోడ్పడ్డాడు. అతను చేసిన చప్పుడు కారణంగా నువ్వు మరింత ఏకాగ్రత సాధించగలిగావు. అతడు తన ధర్మం తాను నెరవేర్చాడే కానీ ఏ పాపము చేసినవాడు కాదు. నీ అనుచరుడు తపస్సు చేయలేదు. అతనికి ఏకాగ్రత ఏమాత్రమూ కుదరలేదు. నీ తపస్సును సంరక్షిస్తున్నాననుకొని పశుపక్ష్యాదుల మీద రాళ్లు విసరటము, బట్టలు ఉతికేవాడితో ఘర్షణ పడటము లాంటి పనులు చేశాడు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.